మసూదన్ రావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇది అంటే దీని జన్యు క్రమం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొత్తగా వచ్చిన క్లెయిడ్ ఒక్కసారి క్లారిఫై చేయండి సార్ క్లుప్తంగా. ఇది కోవిడ్లోని ఒక స్ట్రెయిన్ అంటారా, లేక ఇది మరొక స్ట్రెయినా? ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న ఈ పరిస్థితులు దాన్ని ఎలా కనుగొన్నారు? నమస్కారం అండి. ఈ ఈ వైరస్లో కానీ అన్ని జీవుల్లో కూడా ఈ మార్పులు అంటే మ్యూటేషన్స్ అంటుంటారు కదా, జన్యు మార్పులు, అవి చాలా ప్రకృతి పరంగా జరుగుతూనే ఉంటాయి. అందులో ఈ వైరస్లో ఈ ఈ ఈ మార్పులు అనేవి కొంచెం ఎక్కువ వేగంగా జరుగుతాయి మనుషుల్లో కంటే. కానీ ఇలా మన ఇప్పటికొచ్చి ఈ వైరస్ మనం కనుగొని అప్పుడే 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో అది చాలా జన్యుపరంగా దానిలో చాలా తేడాలు వస్తూ ఉంటాయి. ఆ రావడాల వల్ల అది ఒకదానికి అలా దూరం అవుతుంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక బ్రాంచెస్లా అవుతుంటాయి. అందులో ఈ ఒకటి ఇంకొక దానికి తేడా అవ్వడానికి కారణం ఒక 2 జన్యు మార్పులున్నా అది ఇది కాదు అని చెప్తాం అనమాట. ఇది ఒక క్లేడ్ అయిపోతుంది, అది ఇంకొక క్లేడ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు క్లేడ్ అంటే ఒక చోట అవి 2 సెపరేట్ అయిపోయి వేరే విధంగా వెళ్తున్నట్టు అనమాట. బ్రాంచ్ మన చెట్టులో బ్రాంచెస్ లాగా అనమాట. అంత మాత్రాన చెట్టు పరంగా చెట్టును అనుకుంటే అది కరోనా వైరసే, కానీ అందులో ఈ శాఖలు వస్తుంటాయి అన్నమాట. ఆ శాఖలు రావడంలో కొన్ని ఎక్కువ మార్పులు ఉన్నవి, కొన్ని తక్కువ మార్పులు ఉంటాయి. ఆ మార్పులు బట్టి ఒక్కొక్క దాన్ని క్లేడ్ అంటూ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆంధ్ర కానీ సదరన్ స్టేట్స్లో కానీ ఈ వచ్చే క్లేడ్లో కొన్ని మార్పులు. అంటే ఇప్పుడు దేశపరంగా చాలామంది ఈ వైరస్ని జన్యు పరంగా దాన్ని సీక్వెన్స్లన్నీ సబ్మిట్ చేస్తున్నారు. సబ్మిట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని వందల సీక్వెన్సెస్ ఆల్రెడీ మనకి తెలుసు అనమాట. అందులో వీటిని అన్నీ అరేంజ్ చేసుకుంటే మనకి ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది అనమాట. అంటే దాని పూర్వపరాలు తెలుస్తాయి. పూర్వపరాలు తెలిసినప్పుడు దాన్ని ఒక క్లేడ్ అంటాం. ఇవాళ చెప్పిన క్లేడ్ అది ఇంకా రెండు భాగాలుగా అవ్వచ్చు. ఇంకొక 5 నెలలు అయిన తర్వాత 4 భాగాలు అవుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూటేషన్స్ పరంగా చెప్తాం అనమాట. అంతే తప్పితే ఇది చాలా ఇలాంటి క్లేడ్స్ ఇప్పటికే చాలా ఉన్నాయి. వుహాన్లో మొదలైన దగ్గర నుంచి ఇప్పటికీ ఒక 30-40 క్లేడ్స్ ఉన్నాయి. వీటిల్లో ఈ క్లేడ్లో ఉన్నది దాని ప్రభావం ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బలమైందా బలహీనమైందా అని చెప్పడానికి ఎక్కడ ఇప్పుడు మనకి ఆధారాలు లేవన్నమాట. అందుకని దీనికి దాని వ్యాప్తి గుణానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఓన్లీ దీని పూర్వాపరాలు తెలుసుకోవడానికి కావాల్సిన ఆధారాలే. అది నా ఈ క్లేడ్ గురించి. సో రైట్. అండ్ ఈ అంటే చర్చ పెట్టడానికి ప్రధాన కారణం సార్ మధుసూదన్ రావు గారు, ప్రస్తుతం అంటే అనేక వదంతులు వార్తలు మనకి తక్కువ ప్రమాదకరమైంది కాబట్టి మనం అసలు మొత్తం అంటే ఇంకా హాయిగా రిలాక్స్ అవ్వచ్చని కొంతమంది, మరికొంతమంది ఇది చాలా ఎక్కువ ప్రమాదకరమైంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి అంటే అనేక వార్తలు ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నాయి. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈ డెత్ రేట్ ఏదైతే ఇండియాలో ఉంది సార్, అది తక్కువగా ఉండడాన్ని ఇది ప్రమాదకరమైన స్ట్రెయినా కాదా అనే విషయానికి అన్వయించుకోవచ్చా డాక్టర్ మధుసూదన్ రావు గారు? అండ్ దెన్ సేమ్ క్వశ్చన్ సార్ డాక్టర్ ముఖర్జీ గారికి. ఈ మరణంలో ఉండే శాతాల గురించి మాట్లాడేటప్పుడు ఈ శాతాలు మన ఇండియాలో భారతదేశంలో ఈ శాతం చాలా తక్కువ ఉంది. 2% అట్లా ఉందని చెప్తారు కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇవన్నీ ఏంటంటే దీనికి చాలా 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 కారణాలు ఉంటాయండి. ఒకటని ఫలానా అని చెప్పలేము. ఒకటి మేజర్ కారణం ఏమైండొచ్చు అంటే లాక్డౌన్ మనం చాలా తొందరగా మొదలుపెట్టాం కాబట్టి అదొక కారణం. దానివల్ల వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దాని పరంగా ఇది దీనివల్ల వ్యాప్తి చెందడం తక్కువ, దాని కాన్సిక్వెన్స్గా దానికి సంబంధించిన మరణాలు కూడా తక్కువగా ఉంటాయి. అదే ఇప్పుడు లాస్ట్ 15-20 డేస్లో కొంచెం లాక్డౌన్ సడలింపుతోటి ఈ మనుషులకి మధ్య ఉన్న సంబంధాలు మళ్ళీ పెరిగేటప్పటికి మళ్ళీ ఇప్పుడు మనం ఒక సడన్గా ఎక్కువ అవ్వడం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే కాంటాక్ట్స్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి ఇది ఇలా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ప్రపంచంలో అంతా ఇదే కారణం. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే మన జన్యుపరంగా భారతీయులు తేడాగా ఉన్నారు కాబట్టి ఏమన్నా మనకి ఇక్కడ ఈ శాతాలన్నీ తక్కువగా ఉన్నాయా అని కూడా ఒక అంచనా. దానికి కూడా
నిజంగా చెప్పాలంటే ఈ మనం చిన్నప్పటి నుంచి బీసీజీ వ్యాక్సిన్ తీసుకుంటాం, లేకపోతే మన ఆహారపు అలవాట్లు, మనం తినే రకరకాల ఫుడ్ మెటీరియల్స్, వాటి వల్ల వచ్చే కొంత రెసిస్టెన్స్ ఏమన్నా మనకి న్యాచురల్గా ఉందా అనేది కూడా ఒక ఉంది. దీనికి కూడా అవ్వచ్చు. అందుకు కానీ ఇతిమిద్దంగా మనం ఇదే కారణం అని చెప్పడానికి అంత టైం పడుతుంది. ఎందుకంటే బీసీజీ వ్యాక్సిన్ మీద కూడా టెస్టులు చేశారు, దానివల్ల ఏమో ఇంకా వాటి అంత క్లియర్గా మనకి తెలియదు. మనము ఈ న్యాచురల్గా మనం వీఆర్ ఎక్స్పోజ్ టు మోర్ ప్యాథోజన్స్, ఈ సూక్ష్మజీవులు, క్రిములు, వాటికి మనం కొంచెం ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి న్యాచురల్గా మనలో ఉండే రెసిస్టెన్స్ ఎక్కువ. వెస్ట్రన్ సొసైటీస్ కొంచెం మోర్ రక్షణ పరంగా వాళ్ళు చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఒక కొత్త తరహా వైరస్ వాళ్ళ కమ్యూనిటీలోకి వస్తే వాటిని ఫైట్ చేసే అంత నిరోధక శక్తి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు అని ఒకది. ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా అన్ని కారణాలు కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని బలవంతమైన అవ్వచ్చు, కొన్ని బలహీనమైన కారణాలు అవ్వచ్చు. కానీ వీటికన్నింటికి ఇంకా డేటా కనుక్కోవడానికి టైం పడుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. రైట్. అంటే మధుసూదన్ రావు గారు, సార్ ఇప్పుడు మామూలుగా ఈ మ్యూటేషన్స్ జరిగినప్పుడు మ్యూటేషన్స్ తాలూకు ఎఫెక్ట్ అంటే వ్యాక్సిన్ కనుగొనడంలో ఏమన్నా మార్పులు వస్తాయా సార్? దానికి ముందు ఒక సజెషన్ ఏమిటంటే, సార్ మీరు ఆ క్లేడ్ 3A అనేదాన్ని వేరేగా చెప్పకండి. అది COVID-19 క్లేడ్ అని చెప్తేనే కొంచెం అందరూ అది ఒక కొత్త వైరస్ అనుకోకూడదు. అదొక చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అది వేరే పేరు పెట్టేటప్పటికి అది వేరే వైరస్ అనే అదే అంచనా వచ్చేస్తుంది అనమాట. అందుకని దాన్ని వేరేగా పిలవకుండా క్లేడ్ 3A అన్నా సరే దాన్ని COVID-19 క్లేడ్ 3A అంటే అది వేరే కాదు, దానికి సంబంధించి అన్నట్టు తెలుస్తుంది అనమాట. అది ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న ప్రకారం ఇప్పుడు ఆలోచిస్తే ఈ మ్యూటేషన్స్ అనేవి RNAలో, దాని జన్యు పదార్థం RNA కాబట్టి ప్రతి చోట అవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ అవుతున్నాయనేవి కూడా అందరికీ అంటే ఏ పోర్షన్ అంటే ఇక్కడ అందులో ఈ కోవిడ్ వైరస్లో 29 ప్రోటీన్లు ఉన్నాయి. ఆ 29 ప్రోటీన్లో ప్రతి చోట అక్కడక్కడ అవుతూ ఉంటాయి. అందుకని ఎక్కడ అవుతున్నాయి అనేది కూడా తెలుసు. అండ్ ఇప్పుడు వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఉన్న ఫోకస్ని కనుక చూస్తే అవి ముఖ్యంగా 1-2 ప్రోటీన్ల మీదనే జాస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటి ప్రభావం తెలుసు, వాటి ఉపయోగం తెలుసు. ఈ వైరస్ కణాల్లో వ్యాపించడానికి అవసరమైన ఆ ప్రోటీన్ల మీదే ఎక్కువ ఫోకస్ అన్ని కంపెనీలది ఎక్కువ ఉందన్నమాట. వాటి మీద ఉన్న జన్యుపరంగా మార్పులు ఏమైనా ఉన్నాయా లేవా అని చూసుకుంటే అందులో అంత ఎక్కువగా కనిపించడం లేదు. అందువల్ల ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఎంతవరకు ఈ మార్పులు ఆ వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని తేడాగా అంటే వాటిని ఎఫెక్ట్ చేస్తాయా అనేది చెప్పడం అంత ఆస్కారం లేదు. ఇంకొకటి ఏంటంటే వీటిలో మీరు కంపేర్ చేస్తే ఇటువంటి వైరస్ల కంటే ఇది RNA వైరస్, ఇందులో కొన్ని జన్యు మార్పులు రాకుండా ఉండే కొన్ని ప్రాసెసెస్ కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఇది అంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం కూడా లేదు. అందుకని మొదట్లోనే అందరికీ తెలిసింది ఏమిటంటే ఇందులో కనుక వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు ఈ కోల్డ్ వైరస్ అంటాం కదా, ఇన్ఫ్లుయెంజా వైరస్ కానీ మిగతా వాటిల్లో ప్రతి ఏడాది మనం వ్యాక్సిన్ తీసుకోవాలి, అటువంటి సిచ్యువేషనే ఈవెన్ కోవిడ్ కూడా వస్తుందా అని చాలామంది అభిప్రాయపడ్డారు. అటువంటి పరిస్థితి రాకపోవచ్చని ఇప్పుడు ప్రస్తుతం ఇందులో ఉన్న జన్యు మార్పులు తగ్గించే ప్రాసెసెస్ ఉన్నాయి కాబట్టి అందులో ఈ మెయిన్గా ఫోకస్ చేసే ప్రోటీన్లో అంత ఎక్కువ మార్పులు లేవు కాబట్టి ఇందులో ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్లో చేసే ప్రోగ్రామ్స్లో అంత తేడా సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది తక్కువ అవ్వచ్చు అని ఒక అవగాహన అన్నమాట. రైట్ సార్. అండ్ ఈ మ్యూటేషన్ సంఖ్య మీరు చెప్పారు 34 క్లేడ్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయని చెప్పి, ఇది అంటే సాధారణంగా ఇలాంటి ఈ తత్వం వైరస్కి కామన్ అంటారా, లేక ఇది ఎక్కువ మ్యూటేట్ అవుతుందా తక్కువ మ్యూటేట్ అవుతుందా, దానివల్ల మనం ఏమైనా కన్క్లూడ్ చేసుకోవచ్చా? అంటే ఇది ర్యాపిడ్గా అడాప్ట్ అవ్వడానికి వైరస్ ఇఫ్ ఇట్స్ అంటే చాలా ఇంటెలిజెంట్గా ముందుకెళ్తుందని అర్థం చేసుకుంటున్నాం మ్యూటేషన్ అంటే. ప్లీజ్ కరెక్ట్ us if you are wrong, డాక్టర్ మధుసూదన్ రావు గారు. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మ్యూటేషన్స్ అనేవి ప్రకృతి పరంగా అన్ని కణాల్లో అన్ని జంతువుల్లో అవుతూ ఉంటాయండి. అందులో పెద్ద ఇది లేదు. దానికి కూడా ఒక పర్టికులర్ రేట్ అనేది ఉంటుందన్నమాట. ఒక 1,00,000
ఒక లక్ష జన్యు పరంగా ఉన్న సీక్వెన్సెస్లో ఒక మార్పు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ప్రకృతి పరంగా. అలాగే ఒక జీవి ఇంకో జీవిలా మారుతుంటుంది వందల కొద్ది సంవత్సరాలలో. ఇందులో మార్పులు అనేవి అవి చాలా న్యాచురల్ కాబట్టి వీటి వలన అది బలవంతమైందా బలహీనమైందా అనేది కూడా చెప్పడం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనకి దీన్ని ఎట్లా తగ్గించాలి, ఎట్లా వ్యాక్సిన్లు కనుక్కోవాలి, డ్రగ్లు కనుక్కోవాలి అనే దాంట్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఈ మార్పులు వలన దాని వ్యాప్తికి సంబంధించిన అది ఎక్కువైందా తక్కువైందా అని చెప్పడానికి ఎవరు కూడా పెద్ద ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అది చాలా కేర్ఫుల్గా స్టడీ చేయవలసిన విషయాలు అనమాట. ఇప్పుడు అంత డీటెయిల్గా చేసే ఈ అంత మంది దాని మీద పనిచేయట్లేదు కాబట్టి మనకి దానివల్ల తెలిసే అవకాశం చాలా తక్కువ. ఒకటి మాత్రం నిజం, ఈ వైరస్ ఈ క్లేడ్ అనేది COVID-19 క్లేడ్ 3A అనేది వచ్చిన మార్పులు అవి దాని వలన అది బలహీనమైందా బలవంతమైందా అని చెప్పడానికి మాత్రం ఆధారాలు లేవు. డాక్టర్ మధుసూదన్ రావు గారు చాలా అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ ముఖర్జీ గారు. డాక్టర్ మధుసూదన్ రావు గారు, ఇప్పుడు మనకి ప్రతి ఫ్లాటనింగ్ ద కర్వ్ అని చెప్పి మొదలుపెట్టాం లాక్డౌన్ ఆరంభంలో. కానీ సరే పెరుగుతూ ఒక్కసారిగా ఉధృతిగా రాకపోయినా వేల కేసులు ఇప్పుడు రోజుకి 9,000 10,000 కేసుల స్థాయికి చేరుకుంటున్నాం మెల్లిగా. కొంత ప్రిపేర్డ్నెస్ కూడా ఉందని చెప్తున్నాం. మన దేశంలో పీక్ అవ్వడానికి ఇది మరి ఎంతకాలం పట్టొచ్చని ఏమన్నా అంచనాలు కానీ ఆ డైరెక్షన్లో సార్ దీని విర్యులెన్స్ ఎంత వ్యాప్తి చెందుతుంది, ఎంతమందికి ఇంకా ఎఫెక్ట్ అవుతారని, బికాస్ చాలా రకరకాల రిపోర్ట్లు వస్తున్నాయి, భిన్నమైన రిపోర్ట్లు వస్తున్నాయి దీనిపై. ఏమంటారు సార్ డాక్టర్ మధుసూదన్ రావు గారు? ఈ మనకి నియర్ ఫ్యూచర్లో ఈ కోవిడ్ ఎఫెక్టెడ్ పాపులేషన్ ఎలా వెళ్తుందని చెప్పడానికి చాలా గణాంకాలు చాలా అవసరం అండి. డేటా చాలా ఉండాలి. ఇందులో ప్రపంచంలో అందరూ కూడా చాలా రకరకాలైన ప్రిడిక్టివ్ మోడల్స్ అంటారు. ఈ ప్రిడిక్టివ్ మోడల్స్ చేస్తారు. ఈ ప్రిడిక్టివ్ మోడల్స్లో ఎక్కువగా కన్సిడర్ చేసేది రిప్రొడక్షన్ నెంబర్ అంటారు. అంటే అదేంటంటే ఒక మనిషికి వస్తే అది ఎంతమందికి వ్యాపిస్తుంది, అది ఎంతమందికి వ్యాపిస్తుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ టైంలో ఆ గవర్నమెంట్ తీసుకున్న పాలసీలు బట్టి వాళ్ళు స్కూల్స్ అలౌ చేశారా, మాల్స్ అలౌ చేశారా, సోషల్ గ్యాదరింగ్స్ అలౌ చేశారా, రిలీజియస్ ప్లేసెస్ అలౌ చేశారా, లేకపోతే మిగతా పబ్లిక్ సర్వేలెన్స్ ఎంతవరకు పెట్టారు, ఇవన్నీ చాలా ముఖ్యం. దీంతో పాటు టెస్టింగ్. ఇప్పుడు కొన్ని దేశాలు చూసారంటే వాళ్ళకు ఒకటే రూల్, టెస్టింగ్. దీనివల్ల ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేయడం వల్ల తొందరగా ఎఫెక్ట్ అయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి అది మిగతా వాళ్ళకి రాకుండా చేయడం. ఇవన్నీ తీసుకుంటేనే ఆ ప్రిడిక్టివ్ మోడల్స్లో ఇప్పుడు మీరు ఈ రిప్రొడక్షన్ నెంబర్ అనేది 2 పెట్టచ్చు, 4 పెట్టచ్చు. 2 ఉంటే ఒక విధమైన ప్రొఫైల్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 పెట్టామంటే బై జూలై కల్లా మన ఈ ఎఫెక్టెడ్ పాపులేషన్ వ్యాధి సంక్రమించిన వాళ్ళు ఒక 5 రెట్లు పెరగచ్చు. అదే 2 ఉంటే 1 రెట్టే పెరగచ్చు. ఈ ఫ్లాట్నింగ్ కర్వ్ అనేది చాలా డిసెప్టివ్ అనమాట. అది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ అదర్ ప్రికాషన్స్ ఎ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్. అది తగ్గితేనే మనకు ఉపయోగం అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఫ్లాట్ అయింది కదా కరువు, ఐ థింక్ అది స్టెబిలైజ్ అయిపోయింది, పాపులేషన్లో స్టెబిలైజ్ అయింది. మళ్ళీ మీరు ఇవి సడలింపు చర్యలు మొదలు పెడితే మళ్ళీ అది ఎక్కువగా ప్రబలించే అవకాశం డెఫినెట్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఈ ప్రిడిక్టివ్ మోడల్స్ అన్నీ కూడా ఈ వేరే గణాంకాల మీద ఇప్పుడు ప్రస్తుతం ICMR చేస్తున్నది ఏమిటంటే పబ్లిక్లో ఎంతవరకు ఉంది, ఇంకొక సామాజిక వ్యాప్తి అంటారు, హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. హెర్డ్ ఇమ్యూనిటీ ఎంతవరకు ప్రబలింది అనేది కూడా ఒక నెంబర్ కావాలంటే ఒక 1,00,000 మందిని సర్వే చేస్తే అందులో ఎంతమందికి ఈ వ్యాధి తాలూకు యాంటీబాడీస్ వచ్చినాయి అనేది చూసుకుంటే అది అసలు ఎంతవరకు స్ప్రెడ్ అయిందనేది తెలుస్తుంది అనమాట. ఈ నెంబర్లు లేకుండా ఈ ప్రిడిక్టివ్ మోడల్స్లో ఎవరేం చెప్పినా అంతవరకు అవి వాటి ఉపయోగాలన్నీ ఎంతవరకు నమ్మాలో మనం చెప్పలేమన్నమాట. అందుకని ఈ డేటా కలెక్షన్ టెస్టింగ్ వల్ల పబ్లిక్లో ఎంత ఉంది, ఎటువంటి లాక్డౌన్ చర్యలు గవర్నమెంట్ తీసుకుంటోంది. మెట్రోలు వాడితే ఒక రేట్ వస్తుంది, బస్సులు వాడితే ఇంకొక నెంబర్ వస్తుంది, రైలు వాడితే ఇంకొక నెంబర్ వస్తుంది, గుడులు ఎలా చేస్తే ఇంకొక నెంబర్ వస్తుంది. ఇవన్నీ కూడా
ఈ గణాంకాల్లో ఈ ప్రిడిక్టివ్ మోడల్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అవి అందువలన అన్నీ కూడా ఎంతవరకు ఈ ఈ ఈ ఈ నిర్దేశక చర్యలు మనం అయితే తీసుకుంటున్నామో రైట్ వాటి బట్టే అది ఎంతవరకు వ్యాపిస్తుంది, పీక్ ఎప్పుడు వస్తుంది, అని ఒక అంచనా రావచ్చు, కిందకి వెళ్తుందా అనేది కూడా చెప్పగలం అనమాట. రైట్. డాక్టర్ మసూదన్ రావు గారు, చివరిగా నేను కన్క్లూడ్ చేస్తూ ఒక ప్రశ్న సార్. మామూలుగా ఇన్ఫ్లుయెన్జా ఇతర వైరస్ తీవ్రమైన వైరస్లు ఏవైతే చూసామో విపరీతంగా వ్యాప్తి చెందే వైరస్లు, ఆ వైరస్లు బిఫోర్ ద వ్యాక్సిన్ పరిస్థితి చూస్తే అండ్ ఇప్పుడు కరోనా బిఫోర్ ద వ్యాక్సిన్ పరిస్థితి చూస్తే కంపేరబుల్ అంటే సఫరింగ్ అంటారా, కంపేరబుల్ డేంజర్ అంటారా, దానికి ఏమైనా కొలమానాలు ఉంటాయా మెజర్ చేయడానికి? అంటే ఎర్లియర్ గతంలో మనకు వచ్చిన ఇలాంటి పాండమిక్స్ కావచ్చు, లేదు బాగా బికాస్ దిస్ ఇస్ నాట్ అ కిల్లర్ వైరస్ అని మనకు సైంటిస్టే చెప్తున్నారు, ఇది చాలా వరకు బయటపడిపోతారు కోమార్బిడ్ సిమ్టమ్స్ ఉంటే తప్ప అని. సో బట్ స్టిల్ చాలా తీవ్రంగా అది వ్యాప్తి చెందుతున్న ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అండ్ స్పీడ్ ఏదైతే ఉందో దానివల్ల కొంత కలవరపడుతున్నారు అందరూ దేశాల్లో. సో వాట్ వుడ్ యూ సే సార్? ఇది డెఫినెట్గా అంటే ఇది వ్యాపించే యా ఈ కరోనా వైరస్లో వ్యాపించే శక్తి అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ మోర్టాలిటీ రేట్ కూడా లైక్ ఇన్ఫ్లుయెన్జాలో ఉన్నట్టే దీంట్లో కూడా వ్యాపించే శక్తి చాలా ఎక్కువ ఉంది. కానీ ఇందులో మోర్టాలిటీ రేట్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్జా కంటే. అందువల్ల ఇది ప్రపంచంలో అందరూ దీని అటెన్షన్ ముందర ఎందుకు వచ్చిందంటే ఈ మోర్టాలిటీ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మన సిస్టమ్ అన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. ఇది దీంట్లో ఉండే ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్తో చూసుకుంటే ఇది చాలా డిఫరెంట్. అలాగే ఇప్పుడు మీరు సార్స్ వైరస్ని కానీ మెర్స్ వైరస్ని కానీ చూసారనుకోండి, అవి ఎట్లా అయినాయి అంటే వాటిని చాలా తొందరగా ఎఫెక్ట్ అయిన వాళ్ళని కనిపెట్టి వాళ్ళని ఐసోలేట్ చేయడం వలన అది ఎండమిక్గానే ఉండిపోయింది కానీ పాండమిక్లా అవ్వలేదు. ఇప్పుడు ఇదైతే పాండమిక్ అవ్వడానికి కారణం మనం ఇంటర్నేషనల్గా ట్రావెల్స్ ఎక్కువ అవడము, మనుషులు కలవడము, ఇవన్నీ కూడా అనమాట. అందుకని దీనివల్ల తెలిసేది ఏమిటంటే డెఫినెట్గా ఇందులో మోర్టాలిటీ రేట్ మిగతా కొన్ని వైరస్ల కంటే ఎక్కువ కాబట్టి తప్పకుండా మన జాగ్రత్తలో ఉండాలి. ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అది తీసుకోవాల్సిన చాలా కష్టమైన నిర్ణయాలు అన్నీ తీసుకుంది. ఇప్పుడు దీన్ని ఆపే శక్తి కానీ దీన్ని నిర్దేశించే శక్తి కానీ ప్రజల్లోనే ఉంది. ప్రజలు ఎంతవరకు జాగ్రత్త పడతారు అది ఈ నోటి మాటగా కాకుండా చేతి మాటగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చేతి మాట అంటే ఎంత తక్కువగా భౌతిక దూరాన్ని పాటించడానికి కానీ ఈ మన చేతులతోటి ముక్కులు నోర్లు ముట్టుకోవడాలు కానీ, ఎందుకంటే ఇవన్నీ కూడా మేజర్ ఎంట్రీ పాయింట్స్ ఫర్ ద వైరస్. మీరు ఏది ముట్టుకున్నా శానిటైజ్ చేసుకున్నా అవన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ ఎట్ ద సేమ్ టైం అది మనకి లోపలికి వెళ్ళేది ముఖ్యంగా ముక్కు ద్వారా కానీ ఓరోఫెరెంజియల్ నాసోఫెరెంజియల్ అంటారు కదా, ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువ కాబట్టి మనం ఎంతవరకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ మన చేతులన్నీ శుభ్రంగా పెట్టుకోవడం. రెండోది ముక్కు నోరు ఎంత తక్కువ ముట్టుకోగలిగితే అంత మంచిది. అది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. కానీ మనం బై హ్యాబిట్ ముక్కు నోరు ముట్టుకుంటూ ఉంటాము. అది ఎంతవరకు తగ్గింది ఇవన్నీ అంత సులువుగా మార్చుకునే అలవాట్లు కాదు. బట్ అలవాటు చేసుకోవాలి. ఈ పరిస్థితులు అలాంటివి. నా ఉద్దేశంలో అందరూ తప్పకుండా ఇవి పాటిస్తారు. దానివల్ల వాళ్ళు పర్సనల్గా సేఫ్గా ఉంటారు, వాళ్ళు సేఫ్గా ఉంటారు. అది మనం ఎంతైనా సరే కొంచెం డిసిప్లిన్ పాటించాలంటే కొంచెం స్లోగానే ఉంటాం. కానీ అది చాలా అవసరం. అది మాత్రం తప్పకుండా ప్రభుత్వాలు చెప్పే ఈ సూచనలన్నీ కూడా తప్పకుండా పాటించాలి. పర్సనల్గా తీసుకునే సేఫ్టీ ఏంటంటే ముక్కు నోరు ముట్టుకోవడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. రైట్ సార్.